హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దొండకాయలు బాగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఈరోజు ఐరన్ ప్యాన్లో అనేది ఫ్రై చేస్తున్నాను. అడుగు అనేది అసలు అంటకుండా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మనం ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పల్లీలు కూడా వేసుకుంటే ఈ ఫ్రైకి బాగుంటాయి. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ దొండకాయలు అనేది కొంచెం హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి, ఏమన్నా వాటర్ మాయిశ్చర్ అనేదంతా పోతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఆ లోపైతే మనం దీనికోసం వెల్లుల్లి కారం పట్టుకుందాము. అది కూడా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, జీలకర్ర, అలాగే ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇందులోనే యాడ్ చేసి ఇదంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఆ లోపు దొండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుని ఇదిగోండి దొండకాయల కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా ఇలా దొండకాయలంతా ఫ్రై అయ్యాక ఫైనల్గా మనం వెల్లుల్లి కారం కూడా ఇందులో మిక్స్ చేసుకొని కర్రీ అంతా బాగా కలిసేలాగా ఈ కారంని కలుపుకున్నామంటే టేస్టీగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది సైడ్ డిష్గా పప్పు, సాంబారు, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.